రాజకీయ విశ్లేషణ లేకపోతే కొంచెం మాకు లోటుగా అనిపించింది. ఎలా ఉంటున్నాయి రాజకీయాలు ఇప్పుడు? ఏది ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళీ మాత్రే నమః. జనరల్‌గా ప్రతి సంవత్సరము మనకి ఉగాది వస్తుంటుంది. ఈ సంవత్సరం మనకు విశ్వావసునామ సంవత్సరం. ఈ ఉగాది రాజు అంటే నవనాయకులు అనేటువంటిది నిర్ణయించబడతారు. ఈ నవనాయకులను బట్టే మనకి వర్షపాతాల గురించి కానీ, పంట పొలాల యొక్క వృద్ధి కానియండి, రాజకీయపరమైనటువంటి విషయాలన్నీ కూడా మనం వాస్తవంగా తెలుసుకోవచ్చు. అవును. అయితే ఈ సంవత్సరం అంటే రాజు అని ఎలా డిసైడ్ చేస్తారంటే, మనకి ఏ రోజైతే చైత్ర శుద్ధ పాడ్యమి అవుతుందో ఆ రోజు అధిపతి ఎవరైతుందో రాజు అవుతారు. సో మన గ్రహాలకి 9 గ్రహాలకి అధిపతి సూర్య భగవానుడు. ఈ సంవత్సరాన్ని కనుక మీరు గమనించినట్లయితే చైత్ర శుద్ధ పాడ్యం ఆదివారం రోజు వచ్చింది. ఓకే. సో ఆదివారానికి అధిపతి రవి, సూర్యుడు. గ్రహాధిపతి కూడా అతనే. ఇతను తనతో పాటుగా ఏం చేశాడంటే ఈ నవనాయకులలో ఈ యొక్క 9 పోస్టులలో సూర్యుడు ఏం చేశాడంటే ఇంకొక 4 పోస్టులను కూడా తనే పెట్టుకున్నాడు. సేనాధిపతిగా కూడా తనే పెట్టుకున్నాడు, అర్ఘ్యాధిపతిగాను సస్యాధిపతిగా కూడా తనే పెట్టుకున్నాడు, మేఘాధిపతిగా కూడా ఈ 4 పోస్టులు తన దగ్గరే పెట్టుకున్నాడు. మంత్రిగా చంద్రుడు ఉన్నాడు ఈ సంవత్సరం. ఓకే. సో మంత్రి చంద్రుడు అవ్వడం వల్ల ఏమైతుందంటే ఎక్కువ సలహాలు సూచనలు తీసుకునేటువంటి అవకాశం రాజు తీసుకోడు. అంటే మంత్రి జనరల్ ఏం చేస్తాడు, సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ప్రజలు ఇలా అనుకుంటున్నారండి, వారి అభిష్టం మేరకు మనం నడుచుకుంటే బాగుంటుందండి, ఈ సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెడితే బాగుంటుందని కొంత ఇన్ఫర్మేషన్ ప్రజల నుంచి మంత్రి సేకరించి దాన్ని రాజుకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ సంవత్సరము గ్రహాధిపతి అదేవిధంగా రాజు కూడా రవి అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ రాజులు చేయరు. అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు. పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేసుకోరు వీరు. సో వీరు తీసుకునేటువంటి ఏంటంటే నేను నిర్ణయం తీసేసుకున్నా ఇది కరెక్టే అనేటువంటి ధోరణిలో కొంత అహంకారం, కొంత గర్వమైనటువంటి ధోరణితో రాజులు ఈ సంవత్సరం నడుచుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఏ పంచాంగకర్త కానివ్వండి, మీరు ఏ పంచాంగంలో కానీ ఈ విషయాన్ని కనుక గమనిస్తే ఎప్పుడైతే మనకి 2 పాపగ్రహాలు ఉంటాయండి మనకి, ఒకటి కుజుడు, 2 శని. ఓకేనా. అదే విధంగా నైసర్గిక పాపుడు రవి. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు రాజులు ఆ సంవత్సరం అవుతారో ఎప్పుడైనా మనకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. సో రాజకీయ పరమైనటువంటి సంక్షోభాలు ఏర్పడడం, లేకపోతే ప్రైమ్ మినిస్టర్లు మారడం, సీఎంలు మారడం, ఓకేనా, ప్రభుత్వాలు పడిపోయేటువంటి అవకాశం ఉండడం, అవిశ్వాస తీర్మానాలు పెట్టడం, లేకపోతే ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నిందించేటువంటి పరిస్థితులు కానీ, రెవల్యూషన్ థాట్స్ కూడా పబ్లిక్ లో వచ్చేటువంటి అవకాశాలు జనరల్ ఇలాంటి సంవత్సరాలు ఉంటూ ఉంటాయి. అంటే గతంలో ఎప్పుడు ఇలా జరిగిందా గురుగారు? నేను అంటే ఇప్పుడు వాస్తవంగా ఏందండి అంటే ఇప్పుడు బ్లైండ్ గా ఒక స్టూడియోలో కూర్చొని నేను ఒక మాట మాట్లాడేశాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ పార్టీ నిందించిన ఆ పార్టీ నిందించిన కొంచెం మాట్లాడుతుంటారు సహజంగా. అందుకే నేను రిసర్చ్ గా ఓరియంటెడ్ స్కాలర్ని కాబట్టి నేను బ్లైండ్ గా చెప్పకుండా నేను కొన్ని ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. గతంలో ఇలా జరిగినటువంటి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కానీ చెప్తున్నా. దానికంటే ముఖ్యంగా ఒక మంచి విషయం చెప్తాను వినండి. ఈ సంవత్సరము ఇప్పుడు నేను తెలంగాణ వాసిని, నా రాజు ఎవరు? రేవంత్ రెడ్డి. సో నేను కాదండి, ఏ బ్రాహ్మడైనా, ఏ పురోహితుడైనా, ఏ జ్యోతిష్కుడైనా, సిద్ధాంతి గారైనా, ఏ గుళ్ళో ఉన్న అర్చకుడైనా ఫస్ట్ నేను కోరుకోవాల్సింది ఏంటంటే ప్రజలు బాగుండాలి, ప్రకృతి సహకరించాలి, పంట పొలాలు వృద్ధి చెందాలి, అలాగే నా రాజు బాగుండాలని నేను కోరుకోవాలి. కరెక్ట్. ఓకేనా. ఎందుకంటే మా బాధ్యత ఏంటి అంటే మేము ఏ పూజ చేసుకున్నా ఏం చేయాలంటే హితం కోరాలి. సో ఫస్ట్ నేను ఆ హితంలో ముఖ్యమైన హితంలో ఇంకొక పాయింట్ ఏంటి, నా రాజు బాగుండాలి, ఆరోగ్యం ఉండాలి, ధర్మపరమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి, నా రాజు చెప్పినటువంటి ఒక మాటలు ప్రజలు వినాలి, లేదా ప్రజల యొక్క ఇష్టానుగుణంగా నా రాజు నడుచుకోవాలని నేను అనుకోవాలి. సో నేనైనా ఏ జ్యోతిష్యుడైనా ఫస్ట్ మేము గుర్తుపెట్టుకోవాల్సిన మా బేసిక్ డ్యూటీ ఏంటంటే ఈ రాజకీయ పరమైనటువంటి పార్టీల పరమైనటువంటి విషయం కాదు. రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలి, వారు సక్రమైనటువంటి విధానంలో పరిపాలన చేయాలి అనేటువంటిదే నేనైనా కూడా కోరుకోవాల్సింది. అయితే గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు ఏం చేస్తానంటే
సెంట్రల్ కి సంబంధించి చెప్తాను నేను. ప్రైమ్ మినిస్టర్లు ఎప్పుడు మారారు అంటే షార్ట్ టర్మ్ లో ఎప్పుడెప్పుడు మారారు, మారడానికి గల కారణాలు ఏంటి, నా రిసెర్చ్ పరంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇది సాధారణమైన వాళ్ళకు కొంత అర్థం కాకపోవచ్చు, బట్ ఇప్పుడు నాలాంటి జ్యోతిష్యులు కానివ్వండి, లేదా సుమన్ శర్మ ఏదో చెప్తున్నాడు కొంత విమర్శిద్దాం ఈయన చెప్పేదానికి ఏదో 4 బ్యాడ్ కామెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను ఈ మాట. నేను చెప్పే పాయింట్స్ అవకాశం ఉంటే నోట్ డౌన్ చేసుకోండి, మీరు కూడా రీసెర్చ్ చేసుకొని తెలుసుకోండి. నా రీసెర్చ్ ప్రకారం నేను తెలుసుకునే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళొక్కసారి అండి, నా రాజు బాగుండాలని నేను కోరుకుంటా. నేను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీదనో ఒక మాట నేను విడిచిపెట్టడం అనో, లేకపోతే బీజేపీ ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి నేను నరేంద్ర మోడీ గారి గురించి కామెంట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరము నవనాయకులలో రాజు రవి అవ్వడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 నుంచి 66 వరకు ఉన్నారండి. అంటే సుమారుగా 2 సంవత్సరాలు ఉన్నారండి, 1.5 year ఉన్నారు అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ చూస్తే శ్రీ క్రోధీనామ సంవత్సరం అయింది అప్పుడు, రాజు రవే అప్పుడు కూడా చంద్రగ్రహణం సంభవించింది 24/6/1964లో కూడా. సో అప్పుడు కనుక గమనించినట్లయితే నేను చెప్పాను ఇంతకుముందు 2 పాపగ్రహాలండి, ఒకటి శని 2 కుజుడు అండి. సో ఎప్పుడైనా కుజుడు శనిని చూడడం కానీ శని కుజుడిని చూడడం కానీ, ఇప్పుడు రెండు చెడ్డవారు ఉన్నారండి, దొంగలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకరొకరు సైగ చేసుకుని దొంగతనం చేశారనుకోండి, దొరుకుతారా? దొరకరు. ఒక దొంగతనం చేయడానికే తనకి ఇబ్బంది అవుతుందేమో, అదే 2 దొంగలు కనుక కలిస్తే దోచుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే జ్యోతిషంలో ఏంటంటే 2 పాపగ్రహాలు కలిస్తే ఆ విధ్వంసం కానీ నష్టం కానీ ఎప్పుడైనా ఎక్కువ కలుగుతుంది. సో శని వల్ల ఏమవుతుంది అంటే పదవి గండం జరగడం కానీ, ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచన విధానం కలగడం కానీ, రెవల్యూషన్ థాట్స్ అన్నిటి కూడా శని అధిపతి. అంటే ఒక రకమైన సంక్షోభానికి శని అధిపతి. కుజుడు రాజకీయానికి సంబంధించినటువంటి వాడు. సో ఎప్పుడైనా ఒకవేళ కనుక ఈ 1964లో ఈ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు కనుక ఎన్నుకునే ముందు ఒక 1 month 2 months కనుక మనం గమనించినట్లయితే ఈ కుజుడు గ్రహం శని గ్రహాన్ని చూడడం కానీ, శని అనేటువంటి గ్రహం కుజుని చూడడం కానీ జరుగుతుంది. కుజుడికి ఒక 2 విశేషమైన దృష్టిలు ఉన్నాయండి. ఒకటి 4వ స్థానాన్ని చూస్తాడు, 2 8వ స్థానాన్ని చూస్తాడు. అదే విధంగా శని 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని చూస్తాడు. ఈ కాంబినేషన్స్ ప్రకారంగా అప్పుడు వారు ఆ 1.5 year ఉండడం జరిగింది. అప్పుడు చంద్రగ్రహణం కూడా సంభవించింది. మళ్ళీ మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? మార్చ్ 24, 1977 నుంచి 79 వరకు ఉన్నారు, జూలై 2028లో. అప్పుడు శ్రీ పింగళి నామ సంవత్సరం ఏంటి, రాజు అప్పుడు రవి అండి. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనకు రవి ఎలా ఉన్నాడో అప్పుడు ఆ సంవత్సరం కూడా, ఆ పింగళి నామ సంవత్సరం కూడా రాజు రవి. అప్పుడు కూడా సూర్యగ్రహణం సంభవించింది 18/4/1977లో కూడా మనకి సూర్యగ్రహణం సంభవించింది. దాని తర్వాత చంద్రశేఖర్ గారు ఉన్నారు, నవంబర్ 10వ తారీఖు 1990 నుంచి 91 వరకే ఉన్నారు. ఓకేనా, చాలా షార్ట్ టర్మ్ ఉన్నారు. వారు చేసినప్పుడు కూడా శ్రీ ప్రజాపతి నామ సంవత్సరంలో రాజు రవి అండి. అప్పుడు కూడా 26th January రోజు మనకి చంద్రగ్రహణం వచ్చింది ఆ రోజు. సో అదే విధంగా గుజరాల్ గారు ఉన్నారు, ఐకే గుజరాల్ గారు ఉన్నారు. వారు ఎప్పటి నుంచి ఉన్నారు? ఏప్రిల్ 21వ తారీఖు 1997 నుంచి 98 వరకే ఉన్నారు. వీరు కూడా కేవలం ఒక 11 months మాత్రమే వీరు కూడా ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. అప్పుడు కూడా శ్రీ ఈశ్వరనామ సంవత్సరం రాజు కుజుడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, రాజు కుజుడైనా, రాజు రవి అయినా, రాజు శని అయినా ఈ మూడిటితోటే మనకి ఇబ్బంది కలుగుతుంది. సో అప్పుడు కూడా 16/9/1997లో మనకు చంద్రగ్రహణం కూడా మనకు సంభవించింది. అయితే ఇప్పుడు ఇది మనం సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి విషయాలు తీసుకున్నాం. అయితే స్టేట్ కి వచ్చే వరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. ఇప్పుడు అంటే నేను తెలుగు వాడిని కాబట్టి నేను తెలుగు దాని గురించి ఆలోచన చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మీరు దీని ప్రభావం మీరు చెన్నైలో ఉంటది కదండి, మహారాష్ట్రలో ఉంటది కదండి అంటే నేను దానికి సంబంధించి నేను రీసెర్చ్ చేయలేదు. ఎందుకంటే నేను తెలుగు వాడిని అవ్వడం, నేను తెలంగాణ వాడిని అవ్వడం వల్ల నేను ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాన్ని సేకరించాను. మర్రి చెన్నారెడ్డి గారు చేశారండి. ఎప్పటి నుంచి చేశారంటే వారు 6th March 1978 నుంచి 10th October 1980 వరకు చేశారు. వారు సుమారుగా 2 సంవత్సరాలు 218 రోజులు చేశారు. అప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే రాజు రవి అప్పుడు కూడా అది పింగళి నామ సంవత్సరమే.
ఓకేనా. సూర్యగ్రహణం కూడా వచ్చింది 18/4/1977 అప్పుడు. ఓకేనా. తర్వాత వచ్చేసి వెంకట్రామరెడ్డి గారు ఉన్నారండి. 24th February 1982. ఎప్పటి వరకు ఉన్నారు? 20th September 1982 వరకే ఉన్నారు. కేవలం 208 రోజులు మాత్రమే వీరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నారు. అప్పుడు శ్రీ దుర్మతి నామ సంవత్సరం అండి. అప్పుడు రాజు రవే అండి. అప్పుడు కూడా రాజు రవే. మళ్ళీ సూర్యగ్రహణం సంభవించింది 31/7/1981 సంభవించింది. అదేవిధంగా మనకి నేదరమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడు 17th December 1990 నుంచి 9th October 1992 వరకు ఉన్నారు. వీరు అప్పుడు ఉన్నటువంటి సంవత్సరం కేవలం 1 సంవత్సరం 297 రోజులు ఉన్నారండి. అప్పుడు కనుక గమనిస్తే రాజు అంటే శ్రీ ప్రమోదీనామ సంవత్సరం అయింది. రాజు కుజుడు అండి. అప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది. 6/8/1990 వచ్చింది అప్పుడు చంద్రగ్రహణం. అదే విధంగా కోట్ల విజయభాస్కర్ గారు వచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు. 9th October 1992 నుంచి 12th December 1994 వరకు ఉన్నారు. సుమారుగా 2 సంవత్సరాలు ఉన్నారు వీరు. ఓకేనా. వీరు అప్పుడు కూడా కనుక చూస్తే శ్రీ ఆంగిరస నామ సంవత్సరం అండి. అప్పుడు కూడా రాజు శని. ఓకేనా. అప్పుడు చంద్రగ్రహణం వచ్చిందండి 9/12/1992. మళ్ళీ కనుక గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి ఒక సమయంలో కూడా శ్రీ యువనామ సంవత్సరం అండి. అప్పుడు కూడా రాజు శని. అప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది 15/4/1995 వచ్చింది. అప్పుడు చంద్రగ్రహణం కూడా వచ్చింది. మళ్ళీ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి రోషయ్య గారి దగ్గర నుంచి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి వచ్చింది. వచ్చినటువంటి ఒక సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 25th November 2010 నుంచి వాళ్ళు 1st March 2014 వరకు ఉన్నారు. ఓకేనా. అప్పుడు కూడా శ్రీ వికృతి నామ సంవత్సరం అయిందండి. అప్పుడు రాజు కుజుడు. అప్పుడు కూడా మనకు చంద్రగ్రహణం వచ్చింది 21/12/2010 కూడా మనకు చంద్రగ్రహణం వచ్చింది. ఇది ఒకవేళ ఈ అనాలిసిస్ అన్ని కనుక తీసుకుంటే మాక్సిమంలో పైన పిఎంలు మారినా కింద సీఎంలు మారినా అది ఒకటే పార్టీ, అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇది ఒక్కటి గమనించాలి. మీరు ఎక్కువ రోజు పరిపాలించింది కూడా వారే కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతమైనటువంటి దానికి వచ్చామనుకోండి. ఈ సంవత్సరం కూడా రాజు రవే కదా. అదే విధంగా ఈ సంవత్సరము 2 సార్లు మనకి చంద్రగ్రహణాలు కూడా వస్తున్నాయి. ఒకటి సెప్టెంబర్లో వస్తుంది, రెండవది మనకి మార్చిలో వస్తుంది. సో కాబట్టి ఇటు తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రం ప్రకారంగా వ్యవహారనామం తీసుకున్నా, రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది తీసుకున్నా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి వ్యవహారనామం తీసుకున్నా కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కాంగ్రెస్కి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నా విజ్ఞప్తి ఏంటంటే, అంటే నేను చెప్తే పార్టీ వాళ్ళు వింటారని, నేను చెప్తే సీఎం గారు వింటారని నా ఉద్దేశం కాదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే కొంచెం చాలా ఓపికగా నిదానంగా ప్రజలకు అభీష్టం మేరకు నడుచుకునే ప్రయత్నాలు చేయాలి. ఒంటెద్దు పోకడలు పోకుండా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేటువంటిది వాదించకుండా కొంచెం నిదానంగా ఓపికగా కనుక వాళ్ళు పరిపాలన చేస్తే కొంచెం మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజు కాబట్టి డెఫినెట్లీ ఆ యొక్క ఇబ్బంది కలిగజేసే అవకాశం ఉంటుంది.